వెళ్దాం ఒకసారి రవికిరణ్ గారు. సో షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇంకా కొత్తగా ఏంటంటే ఈ 2 అంశాలతో పాటు జత్వానీ కేసులో ఇంకొక కీలకమైన మలుపు. జత్వానీ గారి బాయ్ ఫ్రెండ్ ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేయడం కోసం ఢిల్లీ వెళ్ళి ఉత్తి చేతులతో వెనక్కి వచ్చేసిన మన పోలీసులు. కొత్తగా అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే కోతిపూండు బ్రహ్మరాక్షస చేసుకోవటం అంటే వైసీపీకి తెలిసినంతగా బహుశా ఇంకెళ్ళవరికి తెలియదేమో. అక్కర్లేని విషయాల్లో తలదూర్చి చేతకాని విషయాల్లో వేలు పెట్టి ఏమీ చేయలేక వెనక్కి నిస్సహాయంగా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్వాకాలు వాళ్ళ బయటకు వస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి రవికిరణ్ గారు. వినపడుతుందండి? వినిపిస్తుంది. ఓకే, వసుధన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులకి శుభోదయం అండి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అవకతవకలు తవ్వాలంటే గుణపాల్ సరిపోవు, తీయాలంటే ప్రొఫెషనల్ సరిపోవు. అంత పెద్ద అవకతవకలు చేశారు. సో అది అన్ని నిదానంగా బయటకు వస్తాయి. అయితే అవన్నీ ఒక ఎజెండాలో పెట్టుకుని ఈ పరిపాలన డైవర్షన్ ఇవన్నీ చేసే అవసరం అయితే మా ప్రభుత్వానికి లేదు. మా ప్రభుత్వం చకచగా అన్ని పనులు చేసుకెళ్తున్నారు. ప్రజలకు మేము ఇచ్చిన హామీలు కూడా ఓటోటుగా అమలు చేసుకుంటాం, ముందుకు వెళ్తున్నాము. ఎక్కడ దాన్ని అడ్డం పెట్టుకుని చేయవలసిన అవసరం అయితే ఒకటి స్పష్టం చేస్తున్నాం. ఇంకోటి, ఓకే, ఈ నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగం, ఓకే, తిరుపతి లడ్డూకు సంబంధించి 5 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడ్డాయి. దానిలో 2, 3 నిన్న విచారణకు వచ్చాయి. మిగతాయి కూడా విచారణకు మరి ఎప్పుడు వస్తే చూడాలి. సో నిన్న విచారణకు వచ్చిన దాంట్లో భాగంగా ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన పిటిషన్ లో వారేమన్నారంటే ఇక్కడ ఏదైనా ఆధారాలు లేవు, అయితే ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. సో రాజకీయంగా ఉపయోగించుకోకుండా నిష్పక్షమైన విచారణ చేయవలసిన అవసరం ఉంది ఆయన యొక్క పిటిషన్ లో ఉన్నటువంటి సారం. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, లేదు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదు, నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. అలాగే పూర్తిగా దీని మీద గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వాలి, అటు మీడియా కానీ ఎవరు మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రేయర్స్ లో భాగం. సో ఇది తొలి చర్చకి వచ్చినప్పుడు ధర్మాసనం ఏదైతే జస్టిస్ విశ్వనాథన్ గారు, జస్టిస్ గవాయి గారు, వారు ఈ విచారణ ఈ పిటిషన్ అంశాలని కొన్ని విషయాల్ని సందేహాలని ప్రశ్నల్ని లేవనెత్తారు. ఆ సందేహాలు ప్రశ్నల్ని ఒక జడ్జిమెంటు అదే పూర్తి తీర్పు అని చెప్పి భావించేసి ఏదో రకరకాల ప్రచారాలు చేసి చంకలు గుద్దేసుకునే ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం చేయలేమంటే అది తప్పులో కాలేసినట్టు నేనైతే భావిస్తాను. ఎందుకంటే పిటిషన్ దాడు కక్షిదారుడు అడిగినటువంటి ప్రేయర్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. దాని ప్రశ్నలో భాగంగా కొన్ని ప్రశ్నలు ఏంటి, ఎన్డీటీబీ నివేదిక మీరు తీసుకున్నారు, ఓకే బాగానే ఉంది, సెకండ్ ఒపీనియన్ కోసం వేరే వాళ్ళ దగ్గర మైసూర్ దగ్గర గాజియాబాద్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు అన్నది అడిగినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఓకే, సందేహం అడగవచ్చు, జడ్జి వారు అడుగుతారు సందేహం. ఒకవేళ మీ దగ్గర రిపోర్ట్ ఉందనుకో రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ లేని పక్షంలో మేము తీసుకోలేదు, సరే అదైతే నేరం అయితే కాదు కదా. చట్ట ప్రకారం ఏదైనా సరే మీ సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, థర్డ్ ఒపీనియన్ తీసుకొని నేరం అయితే కాదు. ఓకే, సుప్రీంకోర్టు భావిస్తుంది కాబట్టి ఆ శాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ గజియాబాద్ కు మైసూర్ కు పంపిస్తారు. ఆ నివేదిక 3వ తారీఖు మళ్ళీ సమర్పిస్తారు. మరో ప్రశ్న వారు అడిగింది, మీరు ఏఆర్ డైరీ పంపించారా, మిగతా అన్ని పంపించారా అని అడిగారు. మనకి ఈఓ గారు అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి వారు ఏం చెప్పారు, ఈఓ గారు మాకు 5 సప్లై చేస్తున్నారు, 5 మేము పంపించాము, 4 బాగానే ఉంది, ఒకరిది మాత్రం తేడా ఉంది, ఏఆర్ డైరీ ఫుడ్స్ తేడా ఉంది, ఆ తేడా వచ్చింది కాబట్టి బ్లాక్ లిస్ట్ చేశామని చెప్పారు. సో ఈ యొక్క సమాచారం అందరిది పంపించారని సమాచారం అక్కడ ఈ టీడీడీ తరఫున లాయర్లు సిద్ధార్థ లోదా కానీ మరి వేరే వాళ్ళు చెప్పారా లేదా అని మనకు సమాచారం రావట్లేదు. ప్రధానంగా జడ్జి గారు అడిగింది ఏంటి అంశం, ప్రధానంగా ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చింది, ఆ లారీలు ఆ ట్యాంకర్లు ఆ 4 ట్యాంకర్లు అయితే మీరు వాడలేదు, రిజెక్ట్ చేశారంటున్నారు, మరి లడ్డూ కల్తీ అయిందని చెప్పి మీరు ఏ రకంగా భావిస్తున్నారని చెప్పి అడిగినట్టు మాకు వస్తుంది. దానికి లాయర్ గారు, టీడీడీ తరఫున లాయర్ గారు చెప్పింది ఏంటి, ఏదైతే జూన్ 17వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు అంటే సుమారుగా 28 రోజులు, సరే 30 రోజులు వేసుకోండి, 30 రోజుల వ్యవధిలో ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి 10 ట్యాంకర్లు వచ్చాయి వాసుదేవన్ గారు, అది ఈవో గారు చెప్పారు. అంటే ప్రతి 2 రోజుకో 3 రోజుకో ఒక ట్యాంక్ వచ్చి పడిపోతుంది. అంటే ఏంటి, ఈ 10 ట్యాంకర్లన్నీ ఒక బ్యాచ్ కి సంబంధించింది, అదంతా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక బ్యాచ్ కి సంబంధించి, లేకపోతే 2-3 రోజులు టకటక ఎలా వచ్చేస్తాయి. సో దీనిలో మొదటి వచ్చిన 6 ట్యాంకర్లు మేము వాడిస్తామని చెప్పి ఈవో గారు చెప్తున్నారు. వాడినప్పుడు ఆ టేస్ట్ తేడా వచ్చింది, తర్వాత ట్యాంకర్ వచ్చినప్పుడు ఆపి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి మేము ప్రాథమిక విచారణ చేసుకుంటే తేడాగా ఉంది అనిపిస్తుంది. అంటే అది అచ్చిపోయిన పరిస్థితి. అందుకని మేము ఎన్డీటీపీ ల్యాబ్కి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సంస్థలు, అదే ప్రైవేట్ సంస్థ కాదు, పంపించాము. అది పంపించాం. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా అంది సార్, మైసూరు గజియాబాద్లో ల్యాబొరేటరీలు ఉన్నాయి కదా, అక్కడికి ఎందుకు సెకండ్ ఒపీనియన్ కోసం పంపలేదు అనే మాట కూడా అడిగింది
సుప్రీంకోర్టు. నేను అదే చెప్పా కదా సార్ ఇందాక, సెకండ్ ఒపీనియన్ పంపలేదు, ఎందుకు పంపలేదు అడిగిన మాట వాస్తవమే. చెప్పండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సింది కంపల్సరీగా అనేది చట్టంలో అయితే లేదు. ఒకవేళ ఎన్డీటీపీ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సంస్థ, గజియాబాద్ ప్రైవేట్ సంస్థ, ఓకే సుప్రీంకోర్టు పంపించమంటే పంపిస్తారు. పంపించి రేపు 3వ తారీఖు వెళ్ళమని రిపోర్ట్ ఇస్తారు. నా వాదన ఏంటంటే, మీరు ఏదైతే 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారో, ఇవన్నీ 10 ట్యాంకులు ఒక బ్యాచ్ లో 4 ట్యాంకులది ఒకదాని తర్వాత ఒకటి 2-3 తర్వాత వచ్చిన ప్రతిదీ చూస్తే, అంటే ఒక 8-10 రోజుల్లో వచ్చిన ఏ ట్యాంకర్ చూసినా సరే దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని నిర్ధారణ అయ్యారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, గతంలో అదే బ్యాచ్ నుంచి వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు కూడా యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు మనం భావించాలి కదా. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి దాని మీద. వాసుదేవన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మ్యాగీ నూడిల్స్ సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు ఏంటి ఒక బ్యాచ్ విషయంలో ఒక శాంపుల్ తీసి టెస్ట్ చేస్తే ఆ ప్రతిదీ టెస్ట్ చేయక్కర్లేదు, బ్యాచ్ లో ఒక టెస్ట్ చేస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేకమైన ఉన్నాయి. సో ఇది నేను అనేది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టులో జరిగింది ప్రాథమికంగా కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు అడిగారు. దానికి సమాధానం ఉంటే లాయర్గా చెప్పుండొచ్చు, సమాధానం లేకపోతే రేపు 3వ తారీఖు మరింత నివేదిక ఇస్తారు. అలాగే సిట్ విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయి విచారణ. రేపు సిట్ ప్రాథమిక రిపోర్ట్ కూడా నిన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ గారు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా తిరుపతిలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఈ ప్రభుత్వాన్ని, కూటమి సర్కార్ని ఆయన నిలదీశారు. మీరు జగన్మోహన్ రెడ్డితో పంచాయతీ ఉంటే అక్రాస్ ద టేబుల్ సెటిల్ చేసుకోండి, అంతేగాని తిరుపతి లడ్డూతో రాజకీయం చేయమాకండి అని కూడా అన్నాడు ఆయన. చూసే ఉంటారు మీరు అది. ఇప్పుడు దీన్ని తిరుపతి వ్యవహారాన్ని రాజకీయంగాని లేకపోతే మతపరమైన పూర్ణం చేయాలనే ఉద్దేశం అయితే మా ప్రభుత్వానికి లేదు. అది రాజకీయం చేసి మతపరంగా దళితులను దూరం చేస్తారా, అన్ని మతస్థులు చేస్తే మీరు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు, క్రిస్టియన్లు ఎందుకు అడుగుతారు అనే రాజకీయం చేసే ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత డిబేట్ కూడా చూపించాను. రిట్ పిటిషన్ నెంబర్ హైకోర్టులో ఇచ్చిన రిట్ పిటిషన్ లో స్పష్టంగా 30 డిసెంబర్ 2020 ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీకు చూపించాను గత డిబేట్ లో. ఆ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా అన్నారు, ఇదిగోండి రిట్ పిటిషన్ నెంబర్ 17616 ఆఫ్ 2020. ఈ జడ్జిమెంట్ లో హైకోర్టు జస్టిస్ దేవానంద్ భట్ గారు స్పష్టమైన తీర్పిచ్చారు. మీరు పట్టు వస్త్రాలను సమర్పించడానికి ముఖ్యమంత్రిగా హోదాలో వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రతినిధిగా వెళ్ళారు, అప్పుడు మీరు డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. కానీ హవెవర్ పారా నెంబర్ 37 లో రాశారు, however Jagannath Reddy in his personal capacity intends to enter the Tirupati Devasthanam for darshan or to offer prayers to Lord Venkateswara Swami, he shall submit declaration as per rule 136. జడ్జిమెంట్ అది హైకోర్టు జడ్జిమెంట్. నువ్వు వ్యక్తిగతంగా వెళ్తే నీకు కనుక నీకు దర్శనం చేసుకోదలుచుకుంటూ వెళ్తే 136 ప్రకారం నువ్వు సంతకం పెట్టాలి, హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ఫాలో అవ్వకుండా నేను లౌకిక వాళ్ళ ఇదేమి దేశం దళితుడు రాని వాళ్ళు రాజకీయం చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటా అన్నారు. ఆ చదువుకున్న గోడల మధ్య నేను వెళ్ళి సీతారాముల కళ్యాణం చేస్తానంటే ఒప్పుకుంటాను ఆయన. అది ఆయన ఇష్టం, అది ఆయన జ్యూరిస్డిక్షన్. అది అలాగే దేవాలయాలనేది సెక్యులర్ కాదు, ఆ యొక్క హిందూ మతానికి. సరే, అదే ఆయన డిక్లరేషన్ అంశం పక్కన పెడితే లడ్డూ అంశంలో ఒకే ఒక ప్రశ్న అండి. రవికిరణ్ గారు మీ దగ్గరికి వస్తాను. రవికిరణ్ గారు